గత 5 సంవత్సరాల నుండి గురుకులాలే కావచ్చు, ప్రైవేట్ హాస్టళ్ళే కావచ్చు, విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అసలు బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు విశ్లేషించేందుకు ఈరోజు మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్ ఊరా రామ్మూర్తి గారి దగ్గర ఉన్నాం. మాట తెలుసుకుందాం. సార్, అసలు ఈ మధ్యకాలంలో మీరు కూడా చూస్తున్నారు, విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అసలు దానికి గల కారణం ఏమనుకుంటున్నారు సార్? ఈ మధ్య ఇవాళ స్కూల్స్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ, ఇవాళ మెడికల్ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, ఇవాళ ఒక సర్వే చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 30 years ఉన్న అంటే మెజారిటీ సూసైడ్స్ రికార్డ్ అయినాయి మొత్తం భారతదేశం మొత్తం చేస్తే. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మెయిన్గా ఈ సూసైడల్ టెండెన్సీస్ కారణం ఏంటంటే ఇవాళ అడ్జస్ట్మెంట్, ఒక వెదర్ నుంచి ఇంకో వెదర్కి పోవటం, అడ్జస్ట్మెంటే మెయిన్ కారణం. ఇవాళ నేను చాలా వరకు చూస్తున్నాను. ఇవాళ సైకలాజికల్గా చూసినా సరే ఇవాళ మెయిన్గా గురుకుల పాఠశాలలు అనేది ఇవాళ 5th నుంచి అడ్మిషన్ 12th వరకు ఉన్న అన్ని గురుకుల పాఠశాలలు పేరెంట్స్ నుంచి పిల్లలు సపరేట్ 5th క్లాస్ వరకు పేరెంట్స్తో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు సేమ్ ఇద్దరి నుంచి ఒక గురుకుల పాఠశాలకు పోయినా సరే అక్కడ అడ్జస్ట్మెంట్ అంటే వెదర్ చేంజ్ ఉంటుంది. ఈ పేరెంట్స్ కేర్కు ఇవాళ స్కూల్ తీసుకునే కేర్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ కేర్లోనే పేరెంట్స్ నుంచి ఎప్పుడైతే వీళ్ళు సపరేట్గా అవుతున్నారో ఆ వెదర్ అక్కడ మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అనేది ముఖ్యంగా ఒక సర్వేలో తెలియదు. అలాగే విధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, ఇవాళ ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఇవాళ 10th క్లాస్ ఇవాళ చాలామంది ఇవాళ హైదరాబాద్లో ప్రైవేట్ కాలేజ్ ఒక పల్లెటూరు నుంచి 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు మెయిన్గా ఈ సిలబస్ ఆ సిలబస్ వేరుంటుంది. ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక పోర్షన్ అనేది ఒక 6 months 2 years 1 year పోర్షన్ 3 monthsలో 4 monthsలో కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మన పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే మన పిల్లలు ఇంజనీర్ కావాలో, డాక్టర్లు కావాలో, ఒక హయ్యర్ లెవెల్ వెళ్ళిపోయాలనే తోటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దాదాపు లక్షల రూపాయలు పెట్టి డొనేషన్లు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే ఆ పిల్లలు దాన్ని రీచ్ కాలేకపోతారు. ఇవాళ వాళ్ళు పెట్టే స్ట్రెస్కి ఎర్లీ మార్నింగ్ 3 o'clock చేరటం కానీ, పెద్ద ప్రైవేట్ బిల్డింగ్లు తీసుకొని ఒక వెదర్ స్కూల్ వెదర్ లేకుండా, కాలేజీ వెదర్ లేకుండా ఇవాళ ఒక 2-3 బాత్రూంలో ఒక 200 మందిని పెట్టడం, 3 o'clock లేపటం, వాళ్ళు ఉండకపోవటం, ఒక కంటిన్యూగా స్టడీ చేయటం, మనం less than 6 hours కూడా నిద్ర లేకపోవటం, ఈ స్ట్రెస్ తట్టుకోలేక చాలామంది కొంతమంది పిల్లలు పేరెంట్స్కి వచ్చి మేము చదవలేమని చెప్తే తీసుకురావడం జరుగుతుంది. కొంతమంది మిడిల్ క్లాస్ పిల్లలు మేము ఇన్ని లక్షలు పెట్టినా వద్దు అని ఫోర్స్ చేయటం వల్ల చాలామంది పిల్లలు పేరెంట్స్ చెప్పుకోలేక, ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఏదో ఒకటి మా స్టూడెంట్స్ ఇట్లా అంటుర్రు, మా లెక్చరర్ నన్ను ఫోర్స్ చేస్తుండు, మా ప్రిన్సిపల్ బాధ పెడుతుండు అనే దాంతో ఇవన్నీ కంప్లైంట్స్ ఇచ్చుకుంటారు. రీచ్ కాలేక ఒకసారి కొంతమంది అటు చెప్పుకోలేక ఇటు చెప్పుకోలేక సూసైడ్ చేసుకునే చాలా కేసులు. ఇవాళ సూర్యాపేట గురుకుల పాఠశాలలు తీసుకున్నా సరే ఆ వెదర్ 5th క్లాస్ నుంచి, అందుకనే ముఖ్యంగా పేరెంట్స్ దగ్గర ఉన్న వెదర్ 5th క్లాస్లో సపరేట్ చేయటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని తెలుస్తున్నాయి. ఆ వెదర్ ఖచ్చితంగా డిఫరెంట్ ఉండేది కాబట్టి ఆ పిల్లల ఎడ్యుకేషను ఆ వెదరు తట్టుకోలేక చాలామంది ఇవాళ చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పండి, కొన్ని గురుకులాల్లో ఆడపిల్లలు ఉన్న దగ్గర కూడా టీచర్లు మగవాళ్ళు ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఏ గురుకుల పాఠశాల అయినా టీచరే, మగ అయినా, మెయిల్ అయినా, ఫీమేల్ అయినా, ఎవరో అబ్నార్మల్గా ఎవరో కేసెస్ జరుగుతున్నాయి. ఇట్లా లైంగిక వేధింపులు కాలేజీలో కానీ అమ్మాయిలు చేయటం జరిగింది. కానీ అది కాదు, దానికి అది ఫోర్స్ కాదు. దీనికి ఎట్లాగంటే ఇవన్నిటిని అవాయిడ్ చేయాలంటే, పిల్లల స్ట్రెస్ ఇవన్నీ తట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి గురుకుల పాఠశాలలో ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీలో ఇవాళ పేరెంట్స్ ఎక్కడైతే పిల్లల్ని వదిలిపెడుతున్నారో ఆ వెదర్ను ఇక్కడ టీచర్స్ తీసుకోవాలి. యాక్చువల్గా గురుకుల పాఠశాల టీచర్స్ పేరెంట్స్ రోల్ చేయాలి, కానీ అది జరగటం లేదు. అది జరగాలంటే కూడా ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో కొంచెం వార్డెన్ కూడా నైట్ ఉండటం లేదని, వార్డెన్ చూసుకోకపోవటం లేదండి. వెదర్ వాళ్ళు దీంతో మాత్రం వాళ్ళు ఐసోలేట్ అంటే లోన్లీగా ఫీల్ కావటం, ఇన్సెక్యూరిటీ ఫీల్ కావటం పేరెంట్స్ని దీంతో ఇవన్నీ అవుతున్నాయి. అయితే ఇవి అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక కమిటీలో ఒక స్టూడెంట్ ఉండాలి, ఫాదర్ ఉండాలి, ఫాదర్ కానీ మదర్ ఉండాలి, ఖచ్చితంగా సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ ఉండాలి.
ఇంకా అదర్ గ్రూప్స్ ఒక కమిటీ ఖచ్చితంగా ఒక ప్రతి గురుకుల పాఠశాలకు ఒక కమిటీ ఉండాలి. ఒక 5 to 6 మెంబర్స్. అందులో పేరెంట్స్ పేరెంట్స్ ఒకరు ఉండాలి. అందులో సైకియాట్రిస్ట్ ఒకటి ఉండాలి. సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ ప్లస్ స్టూడెంట్స్ ఉండాలి. ఈ కమిటీ ఖచ్చితంగా వాళ్ళను మంత్లీ వన్స్ ఇవాళ పిల్లలకు కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఆ పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు క్రియేట్ చేయని వెదరు పేరెంట్స్ దగ్గర ఎట్లా ఉందో వెదర్ అది క్రియేట్ చేయగలిగితే పిల్లలు లోన్లీగా ఫీల్ కాకుండా, ఇన్సెక్యూరిటీ ఫీల్ కాకుండా ఖచ్చితంగా ఈ కమిటీస్ అనేది ఇవన్నీ వేస్తే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవన్నీ మన సూసైడల్ టెండెన్సీస్ రాకుండా, సూసైడల్ కాకుండా ఖచ్చితంగా ఆపవచ్చు. ఏదైనా సరే ఒక మీరన్న క్వశ్చన్కు మేల్ అయినా ఫీమేల్ అయినా టీచర్ ఈజ్ ఎ టీచర్. మనం దాన్ని చూడకూడదు అనేది కాదు. ఎందుకంటే అన్నిట్లో ఇవాళ రోజుల్లో ఇవాళ కో ఎడ్యుకేషన్ వచ్చేస్తున్నాయి. అన్ని మన బిగినింగ్ నుంచి కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ మనం బ్లేమ్ చేయలేం. టీచర్ బిహేవ్ చేయవలసింది. దాంట్లో ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ కాలేజ్కి ఓన్లీ గర్ల్స్ లెక్చర్ దట్ ఇస్ రెడిక్యులస్. అది మనం ఎడ్యుకేషన్ అట్లా ఎంకరేజ్ చేయాలి తప్పితే ఇవన్నీ కాదు. ఈవెన్ టీచర్స్కి బిహేవ్ చేయడం అది కరెక్ట్ కాదు. అది చివరిగా చెప్పండి, ఇప్పుడు ఎవరైతే బలవన్మరణాలకు పాల్పడుతున్న విద్యార్థులకు మీరు ఏం సూచన చేస్తున్నారు? చూసినది ఈ స్టూడెంట్స్ కానీ నేను పేరెంట్స్ కానీ ఒక గవర్నమెంట్ కానీ సజెషన్ ఏంటంటే పిల్లలు ఒక వెదర్ నుంచి ఒక కాలేజీ వెదర్కి వచ్చిండ్రో పేరెంట్స్కి ఏమైతే వెదర్ ఉన్నదో అదే వెదర్ మనం గురుకుల పాఠశాల క్రియేట్ చేయాలి. ఖచ్చితంగా ఒక కమిటీ ఫామ్ చేయాలి. ఆ కమిటీలో ఇది చెప్పిన విధంగానే ఒక ప్రిన్సిపల్ ఉండాలి, ఒక లెక్చరర్ ఉండాలి, ఒక పేరెంట్ ఉండాలి, ఒక స్టూడెంట్ ఉండాలి, ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ ఉండాలి.